కానీ ఈ కెమెరా ఎంతవరకు తీసుకుంటుందేమో కానీ ఆ స్పైడర్ వెబ్స్ ఎందుకు వేస్తాయో మీకు చెప్పాను కదా. పోవటం ఓకే 1 2 3 మీకు కనపడుతున్నాయి అనుకుంటున్నాను. అక్కడ కొన్ని అదిగోండి చాలా అందంగా. అందరికీ నమస్కారం, నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను న్యూజిలాండ్ దేశంలో ఉన్నాను. ఆక్లాండ్ సిటీ నుండి బయలుదేరి 250 కిలోమీటర్లు ప్రయాణించి ఒక ప్రత్యేకమైన ప్రదేశంకి వచ్చాను. అదే వైతోమో. ఈ పేరు ఎక్కడో విన్నానని మీకు గుర్తుకు రావాలి. లాస్ట్ టైం మనం గ్లో వామ్స్ చూసుకున్నాం కదా, భూమి లోపలికి వెళ్ళి కేవ్స్లో అద్భుతంగా అనిపించింది. సేమ్ అప్పుడే మీకు చెప్పా కదా, 2 వారాల తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి రాబోతున్నాను, ఒక ప్రత్యేకమైన టూర్ చేయబోతున్నానని చెప్పి. ఇప్పుడు నేను మళ్ళీ భూమి లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్న కేవ్స్లో మనం బ్లాక్ రివర్ వాటర్ రాఫ్టింగ్ మనం చేయబోతున్నాము. చాలా అడ్వెంచరస్గా ఉండబోతుంది ఇది. అసలు ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు ఇలాంటిది నేను. భూమి లోపల నీరు ప్రవహిస్తూ ఉంటుంది, ఏది కేవ్స్లో. ఆ కేవ్లో మనం నడుచుకుంటూ వెళ్తాం. 5 అడుగులు 6 అడుగులు ఎత్తులో ఉన్న నీళ్ళల్లో చాలా సాహసంగా ఉండబోతుంది. 3 గంటలు ప్రయాణించాలి. వీడియో చివరి దాకా చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ టైం ఎవరైనా గ్లో వామ్స్ వీడియో కూడా మిస్ అయితే పైన ఇస్తాను, తప్పకుండా చూడండి. వెనకే ఉంది చూడండి ఆఫీస్. కరెక్ట్గా ఆఫీస్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ నుండి మనల్ని గైడ్స్ లోపలికి తీసుకుని వెళ్తారు. ఎస్టాబ్లిష్ 1987లో అని చెప్తున్నారు. ఈ టూర్ స్టార్ట్ చేసింది ఈ యాక్టివిటీని. అది ద లెజెండరీ బ్లాక్ వాటర్ రివర్ రాఫ్టింగ్. ఇక్కడ 2 టైప్స్ టూర్ ఉంటుంది. మనం $188 ఉంటుంది కదా, అది మనం తీసుకున్నాము. అంటే మన దగ్గర 9,500 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు ఈ 3 అవర్స్ యాక్టివిటీకి. చాలా ఫన్గా ఉంటుంది. నేను చేస్తున్న యాక్టివిటీ మీకు అర్థం అవటం కోసం తెలియజేస్తున్నాను. లాస్ట్ టైం మనం రౌకిరి కేవ్కి వెళ్ళాము, అలాగే వైతమో కేవ్కి కూడా వెళ్ళాము. ఇది ఇప్పుడు మనం చేస్తున్నది ఇదిగోండి బ్లాక్ లాబిరింత్. ఇది చూసారా ఎలా ఉందో? అదిగోండి చెప్పా కదా, గ్లో వామ్స్ సూపర్ ఉండబోతుంది. చాలా ఈజీ అనుకుంటారు, ఈజీ మాత్రం కాదు, చాలా డేంజరస్ ఇది. లోపలికి వచ్చేసాను. వాళ్ళు చెప్పినట్టు హెల్మెట్ ధరించాను, అట్లాగే సూట్ కూడా వేసుకున్నాను. ఇదిగోండి సేఫ్టీ షూ, ఇది ఏమంటారు, గంబూట్స్ కూడా ఇచ్చారు. వాటర్లో ట్రావెల్ చేస్తాం కాబట్టి చలి పుట్టకుండా ఉండటం కోసం లోపల ఒక జాకెట్ కూడా ఇచ్చారు, అది కూడా వేసుకున్నాను. మ్యాక్సిమం వాటర్ లోపలికి వెళ్ళకుండా ఉంటే చాలు, సేఫ్గా వెళ్ళి తిరిగి రావచ్చు. ఇప్పుడే చలి పుడుతుంది, ఆల్రెడీ ఇవి తడిగానే ఉన్నాయి, అందుకనే వీటిని వెట్ సూట్స్ అని పిలుస్తారో మరేమో. కానీ ఇక అది నా వాయిస్ కూడా మీకు క్లియర్గానే విడపడుతుంది అనుకుంటున్నాను. సాహసం ప్రయాణం మొదలవుతుంది. కొంచెం భయంగానే ఉంది, భయంగా కొత్తగా ఉంది కదా, మరి నీళ్ళల్లో కదా చేసేది యాక్టివిటీ. ఇప్పుడే వెహికల్ స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ నుండి మనం 5 కిలోమీటర్లు ప్రయాణించబోతున్నాం. ఇది నేను వేసుకున్న సూట్ కూడా చాలా టైట్గా ఉంది మెడ దగ్గర. ఇప్పుడే ఎక్కి కూర్చుంటున్నాను. నన్ను ఒక్కడనే స్పెషల్గా తీసుకెళ్తున్నారు ఈ టూర్ ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసం. అలాగే నాతో పాటు ఒక పర్సన్ కూడా వస్తున్నారు. గుడ్ లక్ చెప్పండి అందరూ, నాకు ఆల్ ద బెస్ట్ చెప్పండి. బయట ఆల్రెడీ గమనించవచ్చు, బాగా వాన పడుతుంది రాత్రి నుండి ఈ ప్రాంతం. అలాగే పైనంతా మబ్బులు కూడా గమనించవచ్చు. ఇంకా కంటిన్యూగా పడేటట్టుంది. మేము ప్రయాణం మొదలుపెట్టాం. చాలా బాగుంది ట్రావెల్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు దాకా చేసిన సాహసాల్లో ఇది ఒక వింతైన సాహసం కాబోతుంది. నాకు చాలా భయం వేస్తుంది కూడా, కానీ నాకు ఇప్పుడే మేము లోపలికి వెళ్ళబోతున్నాము. ఇప్పుడే నా రక్షక కవచకం ఇచ్చారంటే ఇదే నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి చెప్తున్నారు. మరొక విషయం కూడా తెలియజేశారు, లోపల ఎలాంటి సమస్య ఎలాంటి ప్రాబ్లం అయినా రావచ్చు, మన ఇద్దరిలో ఎవరో ఒకరు తిరిగి రాకపోవచ్చు. అందుకే కార్కి ఎక్కడ పెట్టాను కూడా చూపిస్తున్నాను, నీకు టెలిఫోన్ ఎక్కడుందో కూడా చూపిస్తాను. ఎలాంటి సమస్య వచ్చినా కూడా వచ్చి కాల్ చేయని చెప్తున్నారు. అంటే అంత ప్రమాదం అనుకుంటా. ఇంకా భయపెడుతున్నారు నన్ను. ఇప్పుడే ఒక విషయాన్ని తెలియజేశారు, 2 బిట్ లాగా వెనక్కి పెట్టుకోవాలంట, సీట్ కింద గట్టిగా పట్టుకోవాలంట, ఇట్లా వచ్చి వెనక్కి దూకాలంటున్నారు. ఓ మై గాడ్. ఓకే, చాలా కోల్డ్గా ఉన్నాయి వాటర్. చాలా కోల్డ్ ఉన్నాయి, ఫ్రీజింగ్ అయిపోతుంది. ఓ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. స్కేరీ, హ్యాండ్స్ ఫ్రోజ్ అయిపోతున్నాయి. నైస్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇస్ ఇట్ గుడ్? అమేజింగ్. నిజంగా ఒక వైల్డ్ ఫారెస్ట్లోకి వెళ్ళబోతున్నాను.
భూమి లోపలికి కనీసం 200 అడుగులు లోపలికి. ఇదంతా మనకు తెలిసిన విషయం. న్యూజిలాండ్ అనేది 30 మిలియన్ వేల సంవత్సరాల క్రితం ఏర్పడిందని చెప్తారు. ఒకప్పుడు ఇదంతా సముద్రం లోపల ఉండేది ఈ భూమి. ఇందాక నీళ్ళలో దూకినప్పుడు ఆ నీళ్ళు వెళ్ళి ముక్కులోకి పడ్డాయి, వెనక్కి దూకాలంట, తప్పదు. కానీ ఇంకా పెద్ద పెద్దవి దూకాలంట. నేను అది ఇందాక ట్రైనింగ్ కోసం అలా చేయించారు అక్కడ. అసలు నా కెపాసిటీ ఎలా ఉందని అర్థం చేసుకోవడానికి తను. ఈ దట్టమైన అడవిలో నేను నడుచుకుంటూ వెళ్తున్నా అంటే అర్థం చేసుకోండి. కెమెరా పైకి పెట్టి వ్యూ చూస్తున్నాను, భలే ఉంది కదా. చెట్లు ఇలా ఆకాశంలోకి పెరిగినాయో, కొండ ఎక్కుతున్నాను, అందుకే ఈ ఆయాసం నాకు ఇప్పుడు. చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ చెట్లు కూడా. 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం చూడండి ఎలా ఉందో. పైన గుబురు చూస్తుంటే ఏదో దెయ్యాల సినిమాలో చూసినట్టే అనిపించలా. సూటు చెస్ట్కి బాగా అత్తుకుని ఉంటుంది కదా, అందుకే మనకు కొంచెం నడవడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది, అదే సమస్య. ఓ ఫెర్న్, సూపర్ కదా. ఫెర్న్ ట్రీ అదిగోండి, సిల్వర్ ఫెర్న్. వచ్చేసాను లొకేషన్కి. సేమ్ అసలు ఆ హోల్ చూడంగానే నాకు అనిపించింది నేను శ్రీలంకలో ఉన్నట్లుగానే. నా వాయిస్ వినపడుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మైక్ యూజ్ చేయలేం కదా, మైక్ ఏం వాటర్ ప్రూఫ్ కాదు కాబట్టి. ఇదిగోండి, ఓ మై గాడ్, చూసారా ఎలా ఉన్నాయో అక్కడ హోల్. ఇలాంటి హోల్లో మనం దిగి లోపలికి ట్రావెల్ చేయాలి. చాలా స్కేరీగా ఉంది. ఇక్కడ స్టోన్ కూడా మనం గమనించుకుంటే చూడండి, లైమ్ స్టోన్ ఎట్లా ముక్కలుగా లాస్ట్ టైం చెప్పాక మీకు ప్యాన్ కేక్స్ మనం చూసుకున్నట్టు సేమ్ ఆ స్టైల్లోనే ఉన్నాయి, లేయర్స్ లాగా ఏర్పడి అదిరిపోయింది. ఒక్కోసారి ఫ్లడ్ బేవచ్చంగా ఇట్లా వాటర్ వచ్చినప్పుడు లోపలికి అలాంటి వాళ్ళకి ప్రవేశం ఉండదు, చాలా ప్రమాదం కూడా. ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఒక పక్కనే వాన కూడా పడుతుంది. హెల్మెట్కి లైట్ కూడా ఫిక్స్ చేసుకున్నాం లోపలికి వెళ్ళేటప్పుడు తెలియటం కోసం. ఇక ప్రయాణం ముందుకి సాగిస్తున్నాం లోపలికి. చూడండి ఎలా ఉందో కేవ్. ఇప్పుడే లోపలికి వస్తున్నాను, జాగ్రత్తగా దిగుతున్నాను. ఒక చేతిలో కెమెరా, మరొక చేతిలో ట్యూబ్ పట్టుకుని దీంట్లో దిగాలంటే చాలా కష్టంగానే ఉంది. చాలా చిన్నగా ఉంది దారి, మనిషి పట్టే అంత. బట్ ఇక్కడ రాళ్ళు మనం గమనించుకుంటే చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇలాంటి రాళ్ళు ప్యాన్ కేక్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇక్కడ చూసుకుంటున్నాను ఈ సాహసం. లోపలికి రాగానే అసలు అద్దరిపోయింది. చూడండి ఎలా ఏర్పడ్డాయో. ఇవన్నీ లైమ్ స్టోన్వి, కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు. కానీ చాలా మంది ఎవరైనా ధ్వంసం చేసినట్టున్నారు వీటిని. ఒక్కసారి మనం టచ్ చేసామంటే ఇవి డెడ్ అయిపోతాయి, ఇక గ్రో అవ్వవు ఇవి. లోపలికి రాగానే ప్రత్యేకమైన ఒక జీవిని మేము చూసాము. ఇవి చూడటానికి మిడతలాగా ఉంది, కానీ చాలా పెద్ద పెద్ద కాళ్ళు ఉండి ఇది కేవ్ క్రికెట్ అని పిలుస్తారంట. ఇక్కడ చూస్తున్నవి చిన్నవి, ఇక్కడ చాలా పెద్దవి ఉన్నాయి చూడండి. ఆ కాళ్ళు చూసారా, కనీసం ఒక 10 సెంటీమీటర్ల నుండి 20 సెంటీమీటర్ల వరకు ఉన్నాయి. లైట్ ఆన్ చేసుకుని జాగ్రత్తగా ఈ రాళ్ళ మధ్యన ఈ గుహల్లో వెళ్తున్నాను. పైన చూడండి చాలా వంగి వెళ్ళాలి. ఇక్కడ 3 అడుగులు ఎత్తే ఉంది. ఓ ఇదిగోండి, నాకు లైట్ చూపిస్తూ దారి చూపిస్తూ ఉన్నారు. తను ఇలా ఉంది లోపల ప్రయాణించే కొద్దికి. చాలా విచిత్రంగా ఉంది కదా, ఇలాంటిది అసలు నా జీవితంలోనే వెళ్ళలేదు. నీళ్ళంతా పైన భూమి మీద ఉన్న నీళ్ళంతా కేవ్లోకి వచ్చేస్తున్నాయి. చూడొచ్చు నీరు ఎట్లా ప్రవహిస్తుందో కిందకి, కనబడుతుందా? యా, చాలా డిఫికల్ట్గా ఉంది. ఇట్లా వంగుని నడవాల్సి వస్తుంది. కూర్చొని ఇక్కడ పైన తగులుతున్నాయి, అందుకే హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓ లోపల అసలు ఎలా కనిపెట్టారా అనిపిస్తుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం. మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. అక్కడ ఒక స్పైడర్ వెబ్స్ లాగా ఉంటే ఏం చెప్పాం కదా మనం, గ్లో వామ్స్ ఉన్నాయి నా ముందు. చాలా వరకు లైట్లు ఆఫ్ చేసిన తర్వాత అలా మెరుస్తున్నాయి. కానీ ఈ కెమెరా ఎంతవరకు తీసుకుంటుందేమో కానీ ఆ స్పైడర్ వెబ్స్ ఎందుకు వేస్తాయో మీకు చెప్పాను కదా, ఆహారం కోసం ఎర్ర వేస్తాయి. ఇక్కడికి వచ్చే కొన్ని ఫ్లైస్ ఆ స్పైడర్ వెబ్కి అతుక్కుపోతాయి దాంట్లో ఉన్న జెల్కి. అప్పుడు తర్వాత వచ్చి ఆ వామ్స్ తింటాయి, అలా సర్వైవ్ అవుతాయి. నెల రోజుల్లో ఒకసారి తింటుంది.
కరెక్ట్గా 11 నెలల నుండి 12 నెలల వరకు బతుకుతాయంట. సాహసం చేసినట్టే అనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూడండి ఎలా ఏర్పడిందో, నీరు వేగానికి ఒక గుండ్రపు హోల్ లాగా ఏర్పడింది. ఇక్కడ మరొకటి వాటర్, అలాగే ఎయిర్ స్పీడ్కి. ఇక్కడ ఏదో కానీ పెద్ద జలపాతం ఉంటుంది. నేను దూకాలని అనుకుంటా, ఇక్కడ నుండి దూకాలనుకుంటా. చాలా సౌండ్ వస్తుంది బాగా, నా కళ్ళకి బాగా కనబడుతుంది. మరి కెమెరాలో ఎలా ఉందో కానీ. చాలా కష్టంగానే ఉంది ఇక్కడ ఈ లోపలికి వెళ్తాం. Amazing! It's not easy. Woo! Wow! Big waterfall. చాలా కోల్డ్గా ఉంది. నీరు ఎట్లా వస్తుందో చూడండి వేగంగా. వానలు బాగా ఎక్కువగా పడ్డప్పుడు అంటే ఈ వేగం 10 రెట్లు పైగా వస్తుందంట. అసలు చాలా స్కేరీగా అనిపిస్తుంది ఈ వాటర్ ఫాల్ లోపల పడుతున్న టన్నల్లో. అదిగోండి మన మిత్రులు మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు జాగ్రత్తగా. చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. వావ్, చాలా స్కేరీగా ఉంది. బట్ ఎక్స్పీరియన్స్ లైఫ్ టైం 1 టైం చేయాలి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ సాహసాన్ని. బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అసలు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఎలా ఏర్పడిందో. వీటిలో మనం బోన్స్ కూడా చూసుకోవచ్చు, ఫిష్ కానీ సీ క్రీచర్స్ కానీ. అట్లాగా రాయి ఏర్పడింది, తర్వాత మట్టి ఏర్పడింది, లేరు అట్లాగా సూపర్ కదా. భారతదేశంలో పెరిగిన వాళ్ళకి చాలా వీలుగానే ఉంటుంది, ఎందుకంటే ఇలాంటి భూముల్లో మనం చాలా వరకు పెరిగిన వాళ్ళమే కదా. చాలా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కొత్తగా పట్టణంలో తిరిగే వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుందంట. ఇలాగా రాళ్ళల్లో నడిచేటప్పుడు పడిపోతూ ఉంటారంట. అదే మనకు తెలియజేస్తున్నారు. ఒక్కసారి కింద చూడండి ఎలా ఉంటుందో మీకు దారి అని. వెళ్తూనే ఉంది దారి. ఇట్లా ప్రయాణం చూసుకుంటే కనీసం 2 కిలోమీటర్లు మేము ప్రయాణిస్తున్నాం ఈ దారిలో. చాలా అందంగా ఉంది. లోపలికి వెళ్ళే కొద్ది కూడా ఎలా నీరు వేగం ఎట్లా ఏర్పడిచ్చిందో చూడండి. కత్తుల్లాగా ఉన్నాయి. ఇదే ప్లేస్లో ఫ్లడ్ వస్తే సెకండ్లలో మర్చిపోవడమే ప్రాణం విలువ. మరొక ఇంట్రెస్టింగ్ అయిన దారిలోకి వెళ్తున్నాను. ఇక్కడ 3 దారులు కనబడ్డాయి మాకు. ఆ 3 దారుల్లో ఈ దారి నేను చూస్ చేస్తున్నాను. ఈ దారి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందంట. ఇదే కాకుండా మళ్ళీ వీటిలో ఈ నీళ్ళల్లో ఎక్కువగా ఈల్ చేప కూడా ఉంటుందంట. కానీ కరెంటు కొట్టేది కాదంట. అదే కరెంటు కొట్టేది అయితే అయిపోతాను. వావ్, చాలా కష్టంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నడిచే దారి తగ్గిపోయింది. కేవలం 1.5 అడుగు 2 అడుగులే ఉంది. గుడ్. నేను ఎలా నడుస్తున్నానో చూడొచ్చు. ఓహో, చాలా కష్టంగా ఉంది. నా తల మీదే కొండ, పొగలు, నీళ్ళలో నుండి పొగలు ఎలా వస్తున్నాయి చూసారా. పట్టుకోవడానికి కూడా కష్టంగా ఉంది. సూపర్. చాలా కోల్డ్గా ఉన్నాయి. హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి. గుడ్.
చూపిస్తున్నారు ఎలా జంప్ చేయాలని చెప్పి. ఎస్ అమేజింగ్, వెరీ గుడ్. అదే నేను ఇప్పుడు చేయాలంటే చూడండి ఎలా ఉంటుందో. చాలా స్కేరీ అనిపించింది. ఇదిగోండి అవతల పక్క దూకితే యువతల పక్క వచ్చాను నేను, కనబడుతున్నాను అనుకుంటా. స్కేరీ. ఇలాంటి కేబుల్లో ట్యూబుల్లో వెళ్తున్నామని చూడండి ఎలా ఉందో మా పరిస్థితి. ఎలా ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాను మీరు చూడొచ్చు. ఇక్కడ అనుకున్నంత లేదు, కానీ నేలలో ఇలా రావడం కూడా బాగుంది. కానీ కష్టం, చాలా కష్టం ఉంది. కానీ చేయగలరు, మీకేం ఇబ్బంది ఉండదు, ట్రై చేయండి. నా తల మీదే పెద్ద పెద్ద గ్లో వామ్స్ ఉన్నాయి, ఒక 5 గ్లో వామ్స్ ఉన్నాయి. వాటిని చాలా దగ్గరగా చూస్తున్నాను. ఆ లైట్ కూడా వెలుగుతుంది చూడండి, దాంట్లో వెలుగుతూ ఆఫ్ అవుతూ వెలుగుతూ డిమ్ముగా ఉంది. ఎలా పెట్టుకుందో ఈసారి వేట కోసం. అదిగోండి ఫ్లైస్, ఆల్రెడీ అక్కడ చిన్న చిన్న ఫ్లైస్, వాటికి దొరికినవి కూడా ఆహారం కనబడుతుందా మీకు? అవి తినడానికి వస్తాయి. ఇప్పుడు మూవ్ అవుతున్నాయి మెల్లగా గ్లో వామ్స్. This is the main screen now. Yeah. Use your bright light, such as right here. Yes. అక్కడ ఫుడ్ చాలా ఉంది చూస్తున్నారు కదా, కదులుతూ ఉంది, కనబడుతుందా మీకు? అది తింటాయంట, అవి పెరిగి బయటికి వస్తాయి, ఫ్లైస్ లాగా అవుతాయి. ఎలా గ్లో వామ్స్ అవుతాయి అని చెప్పి చాలామందికి డౌట్ ఇక్కడ. ఎస్, ఇప్పుడే ఇలా ఉందంటే అర్థం చేసుకోండి, ఇదే మనం వింటర్లో వస్తే అసలు ఫ్రీజ్ అయిపోతాం. కానీ చాలామంది చేస్తారు. ఇది టికెట్ కూడా దొరకదు, 2-3 వారాలు బుక్ అయిపోయి ఉంటాయి ఎప్పటికప్పుడు. కానీ మనకి చాలా స్పెషల్గా అసలు ఈ టూర్ ఇచ్చి మనకు ఒక గైడ్ని పంపించి మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తున్నారు. ఈ ప్రదేశంలో చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఒక ప్రత్యేకమైనది నాకు చూపించారు, చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది ఒక వేల్ బోన్ అంట, తిమింగలం బోన్. ఇది బొయిక చూసారా? ఇది ఎక్కడ, దీని వయసు ఎంత అనుకుంటున్నారు? 30 మిలియన్ సంవత్సరాల వయసు అంట. దానికన్నా ముందై ఉండొచ్చు అని చెప్తున్నారు. ఫాజిల్ ఇది. బ్యూటిఫుల్గా ఉంది చూడండి. కానీ ఇక్కడ ఉన్న ఈ ట్రాన్స్పరెంట్ వాటర్కి, ఫ్రెష్ వాటర్కి అసలు అర్థం కావట్లా ఎక్కడ లోయ ఉందో, ఎక్కడ లోయ లేదో, 1 అడుగు ఉందా, 1/2 అడుగు ఉందా అని. ఇప్పుడు నేను 4 అడుగులు కిందకి దిగుతున్నాను. అతను నడుస్తున్నారు, అప్పుడు మీకు అర్థమవుతుంది వాటర్ కూడా ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి చూడండి. వావ్, చాలా ప్రమాదమైన హోల్స్ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో. మనకి ఇలాంటి వాటిల్లో మనం లోపల దాటుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళటానికి ఒక నీరు ఇట్లా ఏర్పరిచిందంటే అర్థం చేసుకోండి. నిజంగా గ్రేట్. అసలు ఈ కేవ్స్ లోపలికి వచ్చి చాలామంది కనిపెడతారు కదా ఇలాంటి ప్రాంతాలని, వాళ్ళ ప్రాణాలు తెగించి మరి. అది అద్భుతంగా ఉంది చూడండి. ఆ షేప్ కానీ, అసలు కార్వింగ్ కానీ, వాటర్ ఎట్లా కార్వ్ చేసిందో నిజంగా ఒక డ్రాయింగ్ చేసినట్లే ఉంది, పెయింటింగ్ చేసినట్లు. చాలా బ్యూటిఫుల్గా ఈ లైమ్ స్టోన్ ఇలా రకరకాలుగా పడటం. నా కంట్లో నేనే పొడుచుకున్నాను.
సూపర్ ఉంది, రియల్ ఎక్స్పీరియన్స్ మటుకు అదిరిపోయింది. మన ట్యూబ్లో కూర్చొని ఫ్లో అవచ్చు. And as tours arrive, so we're just going to carry on downstream and Go downstream? out of their way, yeah. నేను ఇప్పుడు డౌన్ స్ట్రీమ్లోకి వెళ్తున్నాను. ట్యూబ్లో కూర్చున్న తర్వాత మీకు కనబడుతుంది అవి చూడండి, చేతులు ఎట్లా ఫ్రీజ్ అయిపోయినాయి, ఎర్రగా అయిపోయినాయి, మంటలు, భయంకరంగా మంటలు. లాస్ట్ టైం కేవ్ వచ్చినప్పుడు మీకు చూపించాను నేను. ఇది ఒక షెల్, ఇదిగోండి ఎలా ఉండిపోయింది చూసారా, లక్షల సంవత్సరాలు. లైమ్ స్టోన్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనకి ఇలా లోపల స్టోన్ గురించి ఉంటే దీన్ని మ్యాగ్నెస్ అని పిలుస్తారంట. చూసారా కలర్ భలే ఉంది కదా, ఏదో మెటల్, ఒక మెటల్ చూస్తున్నట్టుంది కానీ అది స్టోన్ చూస్తున్నట్టు లేదు ఫీలింగ్. నా బాడీలో ఉండి ఎలా పొగలు వస్తున్నాయి చూసారా, ఆ పొగలంతా నా బాడీలో ఉన్న హీట్ బయటికి వస్తుంది. ఆ చల్ల నీళ్ళు నా మీద తాకినప్పుడు ఇంకా జనం నడుచుకుంటూ వస్తున్నారు యువతలు మా మీదకి. అట్లాగే ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి చూడండి, ఇలా లెవెల్స్ ఉన్నప్పుడు ఇక్కడ చాలా వాటర్ ఉద్రిక్తతగా వస్తుందంట రైనీ సీజన్లో, అట్లాగే మంచు కాలంలో. అలా వచ్చినప్పుడు ఇప్పుడు మనకు చూసుకుంటే 1లో ఉంది, అది 5లో ఉన్నప్పుడు ఆపేస్తారంట. ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవాల్సిన పని లేదంట వీళ్ళకి ఏదైనా ఆటోమేటిక్ సెన్సార్స్ ఉన్నాయంట, అవి వాళ్ళ స్క్రీన్స్లో చూపిస్తాయంట. ఆ టెక్నాలజీ అంతా ఉపయోగిస్తున్నారు ఇప్పుడు. 5 ఉన్నప్పుడు చాలా డేంజర్ అంట ఇక్కడ ఈ ప్రదేశం. కిందకి ప్రయాణిస్తున్నాను నేను, ఇంకా వాటర్ ఇలా ఉద్రిక్తగా వెళ్తుందో చూడండి కిందకి 0లో ఉన్నప్పుడే. వావ్, is it hole? There is a hole. Yeah. This is called the blender. నా ముందే ఒక చాలా పెద్ద హోల్ ఉంది చూడండి, చూసుకోపోతే వెళ్ళి పడిపోతాం దాంట్లోకి. ఓ వెరీ బిగ్ హోల్. ఆ తర్వాత ఇక్కడ మనకి పెద్ద వాటర్ ఫాల్ కూడా ఉంది. ఇక్కడ మనం ఇప్పుడు జంప్ చేయాలంట. ఓరి దేవుడా, ఐ హ్యావ్ టు జంప్ హియర్. ఓ మై గాడ్, దేవుడా. But you've been practicing, you're now experienced. Yes, I already experienced now. It's amazing. And this one's rolling. Okay. So, turn around. Yeah. Hold tight. Yes. Yeah. Make it a big jump. 1, 2, 3. Wait. I have to speak something. Yeah. చాలా పెద్ద సాహసం చేస్తున్నాను. 1, 2, 3 అనగానే దూకేసేయాలంట. భయం వేస్తుంది కానీ కనీసం 10 అడుగులు ఎత్తులో ఉన్నాను నేను. ఓకే Okay. Yep. 1, 2, 3. Are you ready for this? ముక్కుల్లోకంతా నీళ్ళు వెళ్ళిపోయినాయి. అమ్మా చాలా కష్టం అనిపించింది బాబోయ్. Amazing. Oh, did I get you? Yeah, super. All right. నేను ఇప్పుడు చీకట్లో ప్రయాణిస్తున్నాను. అసలు ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. పూర్తిగా లైట్లు ఆఫ్ చేసేసేయాలి. గ్లో వామ్స్ మనం చూడాలనుకుంటే కొన్ని వేల లక్షల గ్లో వామ్స్ కనపడబోతాయి మనకి ఇప్పుడు ఇంకా కొంచెం సేపులో. కానీ ఈ కెమెరా ఎంతవరకు షూట్ చేస్తుంది అనేది నాకు తెలీదు. మీకు అర్థం అవడానికి కనీసం ఫొటోస్ అయినా పెడతాను పైన డిస్ప్లే మీద. మీకు కనపడుతున్నాయి అనుకుంటున్నాను. అక్కడ కొన్ని అదిగోండి చాలా అందంగా అద్భుతంగా ఉన్నాయి. ఈ దారిలో వెళ్ళే కొద్దికి ఇంకా ఇంకా చాలా కనపడతాయంట ముందుకి. I think I just found another gumbo. Yes. I'll just try to pick it up. Right. So yeah, we're now getting close to the bridge Yes. where the walking tour goes. నేను ఇప్పుడే ఒక అద్భుతాన్ని చూశాను, అది మీకు కూడా చూపించబోతున్నాను. ఇదే కేవ్ లోపల పైన చూడండి ఒక హోల్ ఎట్లా ఉందో. అది నిజమైన హోల్. 210 అడుగులు ఎత్తులో ఉంది. ఆకాశం మీకు అక్కడ తెల్లగా కనబడుతుంది చూసారా, అది ఆకాశం. ఒక రౌండ్ హోల్ ఎలా ఏర్పడిందో. చాలా ప్రమాదం కూడా ఇది ఎప్పుడైనా కూడా. కానీ ఎవరు పడిపోకుండా ఉండటం కోసం పైనంతా సేఫ్గా క్లోజ్ చేశారంట. ఆ హోల్లో నుండి వేగంగా వచ్చే గాలికి ఇదిగోండి ఈ ఆకులంతా వచ్చి లోపల పడ్డాయి ఆ చిన్న హోల్లో నుండి.
ఒక మనిషి పట్టేంత హోల్లో నుండి ఇంకా కిందకి ప్రయాణిస్తున్నాం. చాలా ప్రమాదంగా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడికి వెళ్ళే కొద్దికి కిందకి. అసలు ఈ నీరు చెప్పుల్లో నా మాట వినపడుతుందో లేదో నాకే తెలియదు. వీడియో మట్టికి తీసుకుంటూ వెళ్తున్నాను. నీరు ఎంత వేగంగా వస్తుందో నీకు తెలియడం కోసం ఆ ఫోర్స్ కాలు పెట్టి చూడు అన్నారు. పుష్ చేసేస్తుంది నన్ను. చాలా వేగంగా వస్తున్నాయి నీరు. ఇక్కడ ఆ నీరు వేగంగా వస్తుంది కదా, అది చక్కగా చెక్కుతూ గుండ్రంగా హోల్స్ ఎలా క్రియేట్ చేసిందో. ఇది 1 లేయర్, ఇది 2, ఇది 3, ఇది 4, ఇంకా కిందకి వెళ్తుంది. ఇక్కడ ఒక కప్పులాగా ఏర్పడింది అక్కడ. అదిగోండి గింగరాలు తిరుగుతాం నీరు. నీరు వేగంగా వస్తున్నప్పుడు అసలు తెలియదంట కొన్ని సందర్భాల్లో, చాలా ప్రమాదం. ఇక్కడ చూడండి అందమైన ఆర్చెస్ ఎలా ఏర్పడ్డాయో. ఆ ఆర్చెస్లో ఉండి నడుచుకుంటూ వెళ్తున్నాడు మిత్రుడు. చూసారా ఇక్కడ ఒక చిన్న ఆర్చ్ ఏర్పడింది, కనపడింది మీకు ఆర్చ్ చిన్నది? అదిగోండి ఇదేమో పెద్ద ఆర్చ్. ఇది నేను ఇట్లా వచ్చిన దారి నడుచుకుంటా. ఇప్పుడే సాధించి బయటకు వచ్చేసాను కేవ్ నుండి పూర్తిగా సక్సెస్ఫుల్గా. చేతులు ఇంకా మంటలు ఎత్తిపోతున్నాయి ఆ చల్ల నీరుకి. బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. లోపల గురించి ఒక స్టోరీ మీకు తెలియజేయాలి. అది పైకి వచ్చిన తర్వాత బట్టలు మార్చుకున్న తర్వాత తెలియజేస్తాను. చాలా గొప్ప స్టోరీ, మీ అందరికీ నచ్చుతుంది కూడా. ప్రత్యేకమైన దారిలో నన్ను తీసుకొచ్చారు. చాలామంది ఇటువైపు నుండి బయటికి వస్తున్నారు, కానీ నేను అసలు న్యాచురల్గా ఉండే ఇలాంటి కేవ్ దారిలో నుండి బయటకు వచ్చాను. ఇప్పుడు అక్కడుండే మాట్లాడాను పైకి ఎక్కుతూ. ఎలా ఉందో చూడండి అసలు. నిజంగా సాహసమే, చాలా పెద్ద సాహసం చేసామని చెప్పచ్చు. పైకి చూసారా ఎంత పెద్దగా ఉందో. 300 అడుగులు లోపల ఉన్నాం మేము. ఈ కేవ్లో నుండి బయటకు వచ్చాం. Big task really. I don't know where it's going to fall. Wow, I did it. It's cool. I did it. బాగా చేశాను, కరెక్ట్గా వేశాను. ఇక్కడ ఒక గేమ్ ఉంది, చాలా మంది దూరంగా వచ్చి దీంట్లో వేస్తారు 2 పడేటట్టు. కరెక్ట్గా పడింది. బ్రదర్ దేమో యూట్యూబ్, ఇది నాది. నైస్. That's pretty good. Yeah. We don't see that very often. Yeah. నాతో వచ్చిన పర్సన్ లోగన్ మట్టికి మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చారు. సూపర్ అనిపించింది. మేము ఇంతకుముందు కూడా గ్లోవాన్స్ మీద వీడియో చూశాను కదా, దాంట్లో చాలా హిస్టరీ తెలియజేశాను. మీరు కూడా చూడండి. ఇది 1904 సంవత్సరం నుండి ఇక్కడ టూర్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక విషయం ఏంటంటే, ఈ కేవ్స్ లోపల అప్పట్లో ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు చప్పుడు, భయంకరమైన చప్పుడు వస్తూ ఉండేదంట. ఆ చప్పుడు అంటే ఏంటది? అది వాటర్ ఫాల్. అది ఎక్కడుందని చెప్పి 32 సంవత్సరాలు కనుగొనలేకపోయారంట ఎవ్వరు. కానీ ఇదే ప్రదేశంలో, ఈ హోటల్లో 1936లోనే మన భారతీయులు చాలామంది పనిచేసేవారంట. అసలు ఎలా వచ్చారా అనిపిస్తుంది అప్పట్లో. మరి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి ఉండొచ్చు ఇండియా నుండి ఇక్కడ వర్క్స్ చేయటం కోసం. ప్రేమ్ గోవింద్ అనే వ్యక్తి ఆ వాటర్ ఫాల్ కనుగొన్నాడంట 32 సంవత్సరాల తర్వాత. 32 సంవత్సరాలు ఆ చెప్పుడు ఎక్కడ వస్తుందో అర్థం కావట్లా. అలా ఆ వాటర్ ఫాల్ చాలా ఫేమస్ అయింది. ఆ వాటర్ ఫాల్ దగ్గరే నేను దూకింది. మీరు చూసుంటారు, 5 అడుగులు 10 అడుగులు ఎత్తో ఉంది. వెనక్కి దూకుతున్నాను అని ముక్కులోకి వెళ్ళిపోయి నీరని చెప్పి చాలా సఫర్ అయ్యాను కదా. అది మన ఇండియా హిస్టరీకి బాగా రిలేటెడ్గా ఉంటుందని చెప్పి తెలియజేశారు. బాగా అనిపించింది నాకు. రివర్ రాఫ్టింగ్ చేసి వస్తున్నా కదా, దారిలో మన ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వైట్ చేశారు డిన్నర్కి. అక్కడ వచ్చాను, వాళ్ళని కూడా ఒకసారి పరిచయం చేసుకుందాం. చాలా హ్యాపీగా ఉంది వాళ్ళని కలవటం. హాయ్, నమస్తే. హలో అండి. మీ పేరు చెప్పండి. అజిత్. శరణ్య అండి. ఓహో, సూపర్ సూపర్. మా వైఫ్ పేరు కూడా శరణ్య, బాగా మ్యాచ్ అయింది. అదే చెప్పారు. నా వీడియోస్ అన్ని ప్రతి ఒక్క వీడియో చూస్తారంటే చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళ మాటల్లో నా గురించి తెలియజేస్తూ వాళ్ళు చూశారు కాబట్టి నాకు అర్థమైంది. ఎన్ని క్వశ్చన్లు అడిగారు బ్రదర్ అయితే మటుకి. అంటే అవన్నీ చూశారు కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకుని అడిగారు. ఎట్లా ఉన్నారు బ్రో, అసలు టెంట్లో ఎట్లా పడుకున్నారు, పెట్రోల్ బంకుల్లో అని చెప్పి. రియల్లీ హ్యాపీ అండి. బిగ్ ఫ్యాన్ అండి. రియల్లీ వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ టు హ్యావ్ యూ.
అండ్ హోప్ఫుల్లీ ఫుడ్ నచ్చినట్టున్నది మీకు. అయితే బాగుంది, చాలా బాగుంది. వెరీ మచ్. మీరు మళ్ళీ రావాలి, విజిట్ అగైన్ న్యూజిలాండ్. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంట్లో కూడా ఉండాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మెయిన్గా శరణ్య గారి వాళ్ళ మదరే అసలు ఇదంతా కారణం. నా వీడియోస్ ప్రతి ఒక్కటి చూస్తారంట. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ పేరు సునీత గారా? థ్యాంక్ యూ అమ్మ, రియల్లీ హ్యాపీ. చాలా మంచి సమయం గడిపాను. అట్లాగే మీరు కూడా ప్రతి ఒక్కరికి వీడియోస్ నా షేర్ చేస్తున్నారని చెప్పారు, చాలా హ్యాపీ అనిపించింది. రివర్ రాఫ్టింగ్ చాలా బాగా చేశాను, మీకు కూడా బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. భూమి లోపల ఎలా ఉంటుంది అనేది మీరు కూడా చూశారు కదా. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.